హాయ్ అందరికీ నమస్కారం అండి. మా దగ్గర అన్ని రకాల పచ్చళ్ళు, కారాలు, డ్రై ఫ్రూట్స్, చికెన్ పచ్చడి, ఫ్రాన్స్, అట్లాగే చింతపండు, వేరుశనగపప్పు అన్నీ మా దగ్గర ఉంటాయండి. మేము ఈ పచ్చళ్ళని, ఈ కారాలని, ఈ డ్రై ఫ్రూట్స్ అయితేమి ఈ మొత్తము మేము డైరెక్ట్గా వేటపాలెం, చీరాల మిల్లుల దగ్గర నుంచి తీసుకొస్తామండి. చాలా క్వాలిటీతో ఉంటాయి. ఒకసారి మీరు వాడి చూడండి, మీకు అర్థమైద్ది. ఇదిగో ఇది చూపిస్తున్న పచ్చళ్ళు అండి. అన్ని రకాల పచ్చళ్ళు, అన్ని పావు కిలో డబ్బాలు అయితే మీకు కావాల్సింటే ఇంకా అరకిలోలు తెప్పిస్తాం, లేదా కిలోలు అయినా ఉంటే ఇబ్బంది ఏం లేదు. అన్నీ డైరెక్ట్గా మిల్స్ దగ్గర తయారీ దగ్గర నుంచి తెచ్చిన ఈ యొక్క పచ్చళ్ళు, కారాలన్నీ మిల్లు దగ్గర తెచ్చినవి. పోతే ఒకసారి చూపిస్తాం చూడండి పచ్చళ్ళని. ఈశ్వరి గ్రౌండ్ ఫుల్ పచ్చళ్ళు అండి. వాళ్ళ తయారీ డైరెక్ట్గా పెద్ద మిల్లు అండి. లోపల కూడా చాలామంది వర్కర్స్, దాదాపు 150 నుంచి 200 మంది వర్కర్స్ పనిచేస్తూ ఉంటారు. మనం ఇంట్లో ఏ విధంగా అయితే పెట్టుకుంటామో ఆ విధంగానే పచ్చళ్ళు ఉంటాయి. ఈ పచ్చళ్ళు వేరుశనగ నూనెతో తయారు చేస్తారండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు చూడండి పచ్చళ్ళని. దాంతోపాటు విహార్ అండి, చీరాల్లో చాలా ఫేమస్ విహార్ పచ్చళ్ళు అని చాలా బాగుంటుందండి. ఫ్రాన్స్ పచ్చడి అయితేమి, చికెన్ పచ్చడి అయితేమి ఇవి చాలా మూవ్ అవుతున్నాయండి. చాలా బాగుతున్నాయి. ఇవన్నీ కాదు, అన్నీ మూవ్ అవుతున్నాయి. ఈ పచ్చళ్ళు చాలా టేస్టీగా ఉంటున్నాయి. ఫ్రాన్స్ పచ్చడి అయితేమి, చికెన్ పచ్చడి అయితేమి చూడండి. ఇవి ఒకసారి పావు కిలో డబ్బాలండి ఫ్రాన్స్. ఇవి వచ్చేసరికి చికెన్ పచ్చడి అండి. చాలా బాగుంటుంది. ఒకసారి టేస్ట్ చూడండి, మీకు అర్థమైంది. నేను చెప్పాను కాదు, ఒకసారి టేస్ట్ చూడండి. కారాలు చూపిస్తున్నాను చూడండి క్లారిటీకి ఒకసారి. కొబ్బరి కారం, మునగాకు కారం, కరివేపాకు కారం, పల్లీల కారం, అదేవిధంగా ఇడ్లీ కారం, అన్ని రకాల కారాలు ఉంటాయండి. దాంతోపాటు మన వంటింట్లోకి అవసరమయ్యే మనం సాంబార్ మనం సాంబార్ పొడి వేసుకుంటాం కదా, సాంబార్ పొడి, ఈ సాంబార్ పొడి అన్నీ ఉంటాయండి. సాంబార్ పొడి, రసం పొడి చాలా బాగుంటాయి. ఒకసారి టేస్ట్ చూడండి. అదేవిధంగా మనం డైరెక్ట్గా మిల్లు దగ్గర నుంచి చింతపండు తీసుకొస్తామండి. ఒకసారి చింతపండు చూడండి, చాలా బాగుంటుంది. విత్తనం లేని చింతపండు, ఎర్ర చింతపండు కూరల్లో చాలా బాగుంటుంది. ఒకసారి చింతపండు కూడా మీరు టేస్ట్ చేయండి. డైరెక్ట్గా ఈ చింతపండు కూడా డైరెక్ట్ మిల్లు దగ్గర తెచ్చిందే కానీ కొట్టుల దగ్గర తెచ్చింది మాత్రం కాదు. ఒకసారి చింతపండు కూడా చాలా బాగుంటుందండి. చింతపండుతో పాటు స్పెషల్ సాంబార్ కారం మనం కూరలు వేసుకుంటాం. మన ఇంట్లో ఏ విధంగా అయితే తయారు చేసుకుంటామో యాస్టీజ్గా అలానే ఉంటుందండి. చాలా క్వాలిటీగా ఉంటుంది. ఒకసారి వాడి చూడండి, తర్వాత మీరే చెప్తారు. ఇది వచ్చేసరికి స్పెషల్ వెల్లుల్లి కారం అండి. మనం అన్ని రకాల ఫ్రైల్లో అట్లా అన్నింటిలో ఉపయోగించుకోవచ్చు. చాలా బాగుంటుంది వెల్లుల్లి కారం కూడా చాలామంది మంచి రెస్పాన్స్ వస్తుందండి. కారాలకి, పచ్చళ్ళకి అయితేనేమి, డ్రై ఫ్రూట్స్కి అయితే మంచి రెస్పాన్స్ వస్తుంది. ఒకసారి చూడండి. అట్లాగే జీడిపప్పు అండి. ఈ జీడిపప్పు కూడా అనంత భారత్ క్యాషన్ వాళ్ళ దగ్గర తెచ్చింది. గుళ్ళు జీడిపప్పు, ఇది కూడా డైరెక్ట్ మిల్లు దగ్గర నుంచి. జీడిపప్పు అంటే చాలా ఫేమస్ అండి. ఇవి కూడా డైరెక్ట్గా వేటపాలెం నుంచి తీసుకొచ్చినవి, అనంత భారత్ సుబ్బారావు గారి దగ్గర నుంచి. అట్లానే మనకు వచ్చేసరికి బాదం పప్పు అండి, పిస్తా పప్పు.